ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మొదటి పునరుద్ధాన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! నీ హృదయం కృతజ్ఞతతో నిండిందా? ఆరాధనతో ప్రభు దగ్గరికి వస్తున్నావా? సంతోషం. ఈరోజు మొదటి పునరుద్ధాన దినాన్ని కొరకు హెబ్రోను క్యాలెండర్లో మన కొరకు ఇవ్వబడిన వాగ్దానం కీర్తనల గ్రంథం 86వ కీర్తన 15వ చరణం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. ఈ మాటతో మనం ఈరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి మనం ప్రభువును ఆరాధన చేద్దాం. ఆయన దయగలిగిన దేవుడు, దయా దాక్షిణ్యము కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండిన గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు మన ఎడల దయ చూపించినాడు. ఒక్క మాట చెప్పి ప్రార్థనలోకి వెడదాం. దావీదు యోనాతానును బట్టి నేను దయ చూపుటకు సౌలు కుటుంబీకులలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగాడు. అప్పుడు సేబా అనేటువంటి పనివాడు వచ్చి, నాయనా, యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు లోదెబారులో మాకీరింట ఉన్నాడు అని తెలియపరిస్తే దావీదు అన్నాడు, వాడిని తీసుకొని రమ్మన్నాడు. వాడు తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు మెఫీబోషెత్ ఒక మాట అంటున్నాడు, చచ్చిన కుక్క మీద ఎంత దయ చూపించుటకు నేను ఎంతటి వాడను. ప్రియమైన అక్క, అన్న, దేవుడు మన ఎడల దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. మనల్ని వారమంతా కాపాడి మరొక క్రొత్త వారం కొరకు ఈ ప్రభు దినాన్న మనల్ని ప్రవేశపెట్టిన దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం. ఆయన దయను పొందుకుందాం, ఆయన దయాదాక్షిణ్యాలను మనం పొందుకుందాం, ఆయన దీర్ఘశాంతాన్ని పొందుకుందాం, ఆయన కృపాసత్యాలను పొందుకుందాం. ఈ రోజంతా ఇటువంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, మొదటి పునరుద్ధాన దినం కొరకు వందనాలు. నీ మందిరంలోకి వెళుతున్నాం, చక్కని సమయం అనుగ్రహించండి. అక్కడ నీ దాసుని ద్వారా అద్భుతమైన మాటలు మీరు మా నోట ఉంచి, చక్కని మాటలు ఇచ్చి మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి కృప దయచేయండి. ఇవ్వబడిన వాక్య భాగం కొరకు వందనాలు చెల్లించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.